తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఓపీ సేవల్ని నిలిపివేశారు. అవుట్ పేషెంట్ విభాగంలో సేవలు నిలిపివేశారు. జీవో నెంబర్ 38ని ఖచ్చితంగా అమలు చేయాలనే డిమాండ్‌తో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. స్పౌస్ కేసును పరిగణలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్‌కి సంబంధించి మినహాయింపు ఇవ్వాలి. ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలి. రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఇదంతా కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా వారికి ఓపీ సేవలు లేవు అనేటువంటి విషయం తెలియక కొంతమంది వచ్చి వెన్నుతిరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఓపీ సేవలకు సంబంధించి వారికి అసౌకర్యం ఎదురవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ పాటిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ వైద్యులకు సంబంధించినటువంటి సంఘం ఇచ్చినటువంటి పిలుపుని మేరకు ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నాం. ఇది దాదాపు 550 పడకల ఆసుపత్రి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి పేషెంట్స్ వస్తారు. వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వైద్య సేవలు ఇక్కడ లభిస్తాయి. దీనికి సంబంధించి అయితే ఎప్పుడూ కిటకిటలాడేటువంటి ఈ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రస్తుతం అయితే పేషెంట్స్ లేక బోసిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే సమాచారం అందుకున్నటువంటి వెంటనే వైద్యులు వారికి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పడం జరిగింది. దీనిలో తమ యొక్క డిమాండ్లని నెరవేర్చుకునేంత వరకు దీన్ని మేము స్ట్రైక్ కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం తమ యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికలని డిమాండ్లని నెరవేర్చాల్సిందే అనేటువంటి డిమాండ్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఓపీకి సంబంధించి సేవల్ని నిలిపివేసి తమ యొక్క నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఆందోళనకి సిద్ధమైనటువంటి పరిస్థితి గమనించవచ్చు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వైద్యులకి సౌకర్యంగా లేనప్పటికీ తమ యొక్క డిమాండ్ల సాధనకి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా తమ డిమాండ్లని న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లని నెరవేర్చాలి అని చెప్పేసి వారు కోరుతున్నారు. దీనికి సంబంధించి అయితే ఐపీ సేవలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇన్పేషెంట్ విభాగంలో సేవలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓపీకి సంబంధించి అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ ఉన్నటువంటి పేషెంట్స్ని వారు ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పేషెంట్స్ ఐపీగా మారుతారు, ఇన్పేషెంట్గా మారుతారు. కాబట్టి దానికి సంబంధించి కన్సిడరేషన్ ఉంటుంది. మిగతా అంశానికి సంబంధించి అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా గమనించవచ్చు. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఇది అమలు చేయాల్సిందే. వైద్యుల యొక్క డిమాండ్లను అంగీకరించాల్సిందే అని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వైద్యుల మండలి డాక్టర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కరీంనగర్కి సంబంధించిన వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సైతం ఇక్కడ స్ట్రైక్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.